మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలో మనం మాట్లాడుకోవాల్సింది దివికేగిన మేరు పర్వతం అంటూ మెగాస్టార్ చిరంజీవి గారి మాట, వారి అభిప్రాయం, వారి ప్రేమ, వారి అభిమానం. ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు గారు వారి 88వ ఏట వారి మృతిని ఎవరు తలుచుకోవడానికి కూడా బాధపడుతున్నారు, నివాళులు అర్పిస్తూ ఉన్నారు. సినీ రంగానికి ఆయన చేసిన సేవలను కొనియాడుతూ ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఉన్నారు. నా గురువు శ్రేయోభిలాషి అనేటువంటి రామోజీరావు గారి మరణ వార్త నన్ను ఎంతగానో బాధించింది. జర్నలిజం, సినిమా రంగాల్లో ఆయన చరిత్ర సృష్టించారు. రాజకీయాల్లో ఆయన కింగ్ మేకర్ అన్నారు రజనీకాంత్ గారు. ఎవ్వరికి తలవంచని మేరు పర్వతం దివికేగింది, ఓం శాంతి అంటూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి అన్నారు చిరంజీవి గారు. తెలుగు పత్రికా రంగంలో మకుటం లేని మహారాజు రామోజీరావు గారు. తెలుగు నుడికారానికి ఒక కొత్త కళను తెచ్చారు, జర్నలిజానికి కొత్త సొబగును దిద్దారు. చిత్రసీమలో అదే తీరున సాగి ఉషోదయ కిరణాలను ప్రసరింపచేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద స్టూడియోగా రామోజీ ఫిల్మ్ సిటీని తెలుగు నేలపై నెలకొల్పారు. ఏది చేసినా తనదైన బాణి కల్పిస్తూ సాగినటువంటి వారు ఇక మన మధ్య లేరు అనేటువంటి మాట ఆవేదన కలిగిస్తుంది. మా తండ్రి నందమూరి తారక రామారావు గారితో ఆయన అనుబంధం గురించి చెప్పాలంటే చాలా ప్రత్యేకమైనది అంటూ బాలకృష్ణ గారు చెప్పడం జరిగింది. మీడియా సామ్రాజ్యాధినేత రామోజీరావు గారు ఇక లేరు అనేటువంటి లోటు పూడ్చలేనిది ఎప్పటికీ. ఆయన మన మధ్య ఇక లేరు అనేటువంటి వార్త బాధాకరం. నిన్ను చూడాలని అనేటువంటి సినిమాతో నన్ను తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసినటువంటి జ్ఞాపకాలను ఎప్పటికీ మర్చిపోలేను. ఆ మహనీయుడి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి అన్నారు ఎన్టీ రామారావు గారు. ఇంకా ఎందరో అభిమానులు, సినీ రాజకీయ ప్రముఖులు వారి సానుభూతిని రామోజీరావు గారి మృతి పట్ల తెలియజేయడం జరిగింది.